ఒక సామాన్య మానవుడు బౌద్ధ భిక్షువుగా మారాలి అంటే కావలసిన లక్షణాలేంటి, అతను ఎటువంటి నియమాలు పాటిస్తే బౌద్ధ సన్యాసిగా మారగలుగుతాడనే విషయాన్ని గౌతమ బుద్ధుడు తన శిష్యులకు ఇలా వివరించాడు. బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకునేవాడు రోగం, ఆకలి, అతిచలి, అతివేడిని తట్టుకుని మనగలిగేవాడుగా ఉండాలి. అలాగే దొంగతనం చేయకూడదు, అబద్ధం కూడా ఆడరాదు. భిక్షువు కావాలనుకునేవాడికి జీవం ఉన్న జీవం లేని వస్తువులను కూడా స్నేహంతోనే చూస్తూ ఉంటాడు. మనస్సులో ఆవేశాన్ని విడనాడాల్సి ఉంటుంది. అలాగే కోపం ఎప్పుడూ కూడా పనికిరాదు. గర్వం అంతకంటే ప్రమాదకరమైనది. అలాగే భిక్షువుకు తనకిష్టమైన వస్తువు అంటూ ఏదీ ఉండదు. అలాగే అయిష్టమైనది కూడా ఉండదు. తన తిండి గురించి కానీ పడక గురించి కానీ ఎప్పుడూ బౌద్ధ భిక్షువు ఆలోచించరాదు. తాను సంచరించే గ్రామాలలో ప్రజలు చికాకుపడిన కఠినమైన మాటలు మాట్లాడరాదు, అనగా వారిని దూషించరాదు. ఇతరుల మీద వచ్చిన పుకార్లు పట్టించుకుని వారిపై మనం నిందలు చేయరాదు. అలాగే ఒక వ్యక్తి మునిగా మారాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో కూడా గౌతమ బుద్ధుడు ఇలా వివరించాడు. దేనిని కూడా ముని కోరుకోడు, అలాగే దేనిని కూడా నిరాకరించడు. అనగా దేనిపైనా కూడా ముని అవ్వాల్సిన వ్యక్తికి ఆశ ఉండరాదు. ఇతరులపై కఠిన మాటలు ఎప్పుడూ కూడా ఆడరాదు. అన్ని పరిస్థితుల్లో ఒకేలాగుండాలి. అనగా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అన్నిటినీ తట్టుకునే శక్తి ఉండాలి. ఇది నాది అనుకోడు, ఇది పరులది అని కూడా అనుకోడు. అలాగే మునికి ఎప్పుడూ స్వార్థం ఉండకూడదు. తనకేమీది లేదని కూడా చింతించకూడదు. దేనికోసం కూడా దుఃఖించరాదు. మునికి ముఖ్యంగా ఉండరానిది బద్ధకం. అహింసాపరుడై ఉండాలి. విలాసాలకు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి. పాత విషయాలని ఎప్పుడూ కూడా తలుచుకోరాదు. కొత్త వాటిని సాధించుకోవటం కోసం ఎప్పుడూ కూడా ఆశపడరాదు. సత్యం నుండి ఎప్పుడూ దూరంగా ఉండరాదు. అనగా ఎల్లవేళలా సత్య పలుకునే పలకాలి. ముని కావాలనుకునేవాడు ఇతరులను నిందించడం అనేది ఎప్పుడూ చేయకూడదు. ఈ విధంగా గౌతమ బుద్ధుడు ఒక బౌద్ధ భిక్షువుకు అలాగే మునికి ఉండాల్సిన లక్షణాల గురించి తన శిష్యులకు వివరించాడు. మరిన్ని విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.